స్లోగా మార్పు కనిపిస్తుంది. వాతావరణంలో కూడా స్లోగా వేడి తగ్గి స్లోగా చలి మొదలవుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చలి మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా పడడంతో చాలా తీవ్రమైనటువంటి చలి కొన్ని ప్రాంతాల్లో నమోదవుతుంది. సో మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది మాతో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు మీ ఏరియాలో వర్షం ఉన్నా లేకున్నా మీ పరిస్థితిని మాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అన్నప్పుడు చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. యక్షిత్ ఫార్మ్స్ కామెంట్ చేస్తున్నారు, ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. బట్ ఏ ఏరియా అనేది మాకు అక్కడ మెన్షన్ చేయలేదు. విజయ్ కుమార్ కోడివాక కామెంట్ చేస్తున్నారు, బాగా వర్షం పడుతుంది, ఫుల్ రెయిన్ అంటూ. ఏ ఏరియా నుంచి మీరు మెసేజ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే రాయలు కామెంట్ చేస్తున్నారు, హెవీ రెయిన్ ఇన్ తిరుపతిలో భారీ వర్షం పడుతుంది అంటున్నారు. సహజంగానే తిరుపతిలో కొంచెం వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం కారణంగా వాయుగుండంగా మారి భారీ వర్షాలు పడబోతున్నాయి అంటున్నారు. తిరుపతిలో సైతం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తిరుపతిలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. మరొకరు కామెంట్ చేస్తున్నారు, రఘు తమ్మన్ కామెంట్ చేస్తున్నారు, శ్రీకాళహస్తిలో ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో రెయిన్ ఉంది, అలాగే తిరుపతిలో రెయిన్ ఉంది. మరోవైపు హైదరాబాద్లో సైతం చాలా ప్రాంతాల్లో నిన్న సాయంత్రం అలాగే రాత్రి వరకు కూడా వర్షం పడింది. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొంత మేఘావృతమై ఉంది. వాతావరణం అంతా కూడా చాలా క్లౌడీగా అనిపిస్తుంది. ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు తెలంగాణలో సైతం చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. రైట్, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మీరు ఒకసారి స్క్రీన్లో చూడొచ్చు. మీరు టాప్లో చూసేటువంటి విజువల్, పైన చూసేటువంటి విజువల్ ప్రజెంట్ నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజలు ఇక వాహనాలతో వెళ్ళలేని పరిస్థితి. కొంతమంది చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇది రోడ్డు లేకపోతే ఎక్కడ గుంతుందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో చిక్కుకున్న సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. సో ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాల్లో పరిస్థితి ఒక్కసారిగా ఎప్పుడైనా మారిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా మీ ఏరియాలో భారీ వర్షం పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తిరుపతి, కడప, ప్రకాశంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయంటున్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇక హైదరాబాద్లో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వర్షాలకు బ్రేక్ వచ్చిందే లేదు నిజం చెప్పాలంటే. అప్పుడప్పుడు ఏదో ఒక సమయంలో చిన్నదైనా సరే వర్షం పడుతూనే ఉంది. నిన్న మరొకసారి వర్షం పడ్డాన్ని మనం చూసాం. తెలంగాణ స్కూళ్ళకు కూడా సెలవులు ఇవ్వాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసి పూర్తిగా ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలిగినట్లుగా తెలుస్తోంది. కండలేరు నిండింది, అలాగే పిన్నేరుపై కూడా వరద ప్రభావం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సైదాపురం, పొదలకూరుల మధ్య కూడా ఈ రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే ఈ భద్రతా చర్యల నేపథ్యంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పటికే యంత్రాంగం అప్రమత్తం అయినట్లుగా తెలుస్తుంది. పిన్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సైదాపురం మండలం తురిమేళ్ల వద్ద పిన్నేరు వాగు బ్రిడ్జి పైన 4 అడుగుల మేర వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. మీరు స్క్రీన్లో కూడా చూస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్ ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. ఇక రాత్రికి రాత్రే కండలేరు నుంచి నీటిని వెలుపలకు వదిలే అవకాశం ఉంది అంటున్నారు. ఈరోజు రాత్రికే ముందస్తుగా ప్రజలు ఇళ్లకు చేరుకోండి, బయట ఎవరు ఉండొద్దు ఆ పరిసర ప్రాంతాల్లో అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవ్వరూ కాలువలు, ఏర్లు దాటే సాహసం చేయొద్దంటే అధికారులు చెప్తున్నారు. పిన్నేరులో వరద పెరిగే అవకాశం ఉన్నందున తురిమెర్ల పిన్నేరు వాగు వద్ద పోలీస్ సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. 3 అడుగుల మేర బ్రిడ్జి వద్ద
వరద ప్రవహిస్తోందని, ముందు జాగ్రత్తగా రాకపోకలన్నీ కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. చాలామంది వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను, చదివి ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందనేది వినిపిస్తాను. బట్ ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు పరిస్థితి ఎలా ఉంది ఏ ఏరియాల్లో అనేది. నెల్లూరులో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అక్కడ బ్రిడ్జి పై నుంచి నుండి వరద పారడాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా నదీ పరివాహ ప్రాంతాలు, అలాగే చిన్న చిన్న వాగులు ఉన్న చోట కూడా చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈరోజు రాత్రికి సిచ్యువేషన్ మరింత డేంజర్గా మారే అవకాశం ఉంది అంటున్నారు చాలా ప్రాంతాల్లో. అలాగే వర్షాల ప్రభావం రెండు రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలామంది వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ కామెంట్స్ చదువుతాను. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నెల్లూరులో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. అధికారులతో ఆర్టీవీ మాట్లాడింది. అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, చెరువులు కానీ ఎలాంటి ఇబ్బంది జరిగినా ఇప్పటికే మేము మన విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల ద్వారా తండోరా మూలకం కూడా ప్రజలకు తెలియపరిచాం. ఎలాంటి ఇబ్బందికి కలగకుండా మేము అలర్ట్ చేశాం. ఈరోజు ఏఈ గారు, ఇరిగేషన్ ఏఈ గారు, నేను నెర్రికాల ఉండే ప్రదేశాల్లో పారుదల జరిగే కాలువలను కూడా టౌన్లో సందర్శించాం. అది ఇంకా రేపు కానీ వర్షం ఇదే విధంగా నమోదైతే కొంత పట్టణంలో ఇబ్బంది కలిగే సూచనలు ఉన్నాయని గుర్తించినాం. అదేవిధంగా సాయినగర్లో నేను, స్థానిక కమిషనర్ వారు లోతట్టు ప్రాంతాలను సందర్శించి కొన్ని ఐడెంటిఫై చేశాం. కమిషనర్ గారు ఇటాచి తెప్పించి కొన్ని కాలువలు త్రవ్వించి నీరు పోయేదానికి మార్గం సుగమం చేశారు. అదేవిధంగా మీరు ఎలాంటి మండల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఏ విధమైన అసౌకర్యం కలిగినా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా సెల్ నెంబర్ 9849904074కి ఫోన్ చేసి మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సమాచారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ఫోన్కి సమాచారం అందిస్తే మేము సమస్యని పరిష్కరించగలమని మీకు ఆర్టీవీ ద్వారా మండల ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ రైట్, మనం చూస్తున్నాం ఇప్పటికే అధికారులు చాలా ప్రాంతాల్లో నంబర్స్ కూడా ఇస్తున్నారు. ఎవరికైనా అత్యవసరం అయితే, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అంటున్నారు. ఖచ్చితంగా చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు, నంబర్స్ ఇస్తున్నారు. ఆ నంబర్స్కి వెంటనే కాంటాక్ట్ చేయండి అని అడుగుతున్నారు. చాలామంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్ను. ఒక్కసారి నేను ఎవరెవరు ఏ ఏరియాల నుంచి చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటో నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. యక్షిత ఫార్మ్స్ ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేశారు, ఏ ఏరియాను మెన్షన్ చేయలేదు. అలాగే విజయ్ కుమార్ కొడివాడ ఫుల్ రెయిన్ అంటూ కామెంట్ చేశారు. రాయలు కామెంట్ చేశారు హెవీ రెయిన్ ఇన్ తిరుపతి అని. అలాగే రఘు కామెంట్ చేస్తున్నారు, రఘు తమన్నా కామెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్